హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే వెబ్ సిరీస్ రివ్యూ ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4, డైరెక్టెడ్ బై నవీన్ జాన్, జీవన్ జేకాంగ్. అండ్ ఈ సిరీస్ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే బాగుంది, బట్ కొంచెం డిసప్పాయింటింగ్ కూడా అనిపించింది. అండ్ ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే మంచి మంచి మూవీ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి లైక్ చేయండి. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే సీజన్ 3 క్లైమాక్స్ లో కుంభకర్ణుడు నిద్రలేస్తాడు కదా. అండ్ ఈ సీజన్ లో కుంభకర్ణుడితో ఫైటింగ్ ఎలా జరిగింది అండ్ లంకలో బంధించిన సుగ్రీవుణ్ణి బయటికి ఎలా తీసుకొచ్చారు అనేది మనం ఈ సీజన్ లో చూడొచ్చు. అండ్ ఇందాక డిసప్పాయింట్మెంట్ అన్నాను కదా, అదేంటంటే ఈ సీజన్ లో ఓన్లీ 2 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆ 2 ఎపిసోడ్స్ కూడా అరౌండ్ 20 మినిట్స్ రన్ టైమ్ తోనే ఉంటాయి. ఈ 2 ఎపిసోడ్స్ ని కలిపి టోటల్ గా ఈ సీజన్ ని 40 మినిట్స్ లో కంప్లీట్ చేయొచ్చు. బట్ ప్రీవియస్ సీజన్స్ లో చూసుకుంటే ఎపిసోడ్స్ అండ్ రన్ టైమ్ అయితే కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. బట్ ఈ సీజన్లో ఓన్లీ 2 ఎపిసోడ్స్ అండ్ అది కూడా తక్కువ డ్యూరేషన్లో ఇవ్వడంతో నాకు ఇది కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ ఈ వెబ్ సిరీస్ దీనికి ప్రీవియస్గా వచ్చిన 3 సీజన్స్కి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఆ 3 సీజన్స్ కూడా చూస్తేనే ఈ వెబ్ సిరీస్ మనకు అర్థమవుతుంది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది, ఈ వెబ్ సిరీస్లో కుంభకర్ణుడిని పెద్దగా అండ్ రియలిస్టిక్గా మంచిగా చూపెట్టారు. అండ్ యానిమేషన్ కూడా ఇప్పట్లాగే చాలా బాగుంది. బట్ నాకు వచ్చిన ఒక పెద్ద డౌట్ ఏంటంటే, కరెక్ట్గా ఈ సీన్లో సుగ్రీవుడు తప్పించుకునేటప్పుడు ఇంద్రజిత్ చూసి కూడా ఆపకుండా మాయా సుగ్రీవుడిని క్రియేట్ చేసి వాళ్ళ సైన్యాన్ని కన్ఫ్యూజ్ చేసి డైవర్ట్ చేస్తాడు. బట్ ఇక్కడ ఇంద్రజిత్ సుగ్రీవునికి అపోజిట్ కదా, మరి ఇలా ఎందుకు చేశాడో నాకు ఆ ఒక్క సీన్ అయితే అర్థం కాలేదు. ఒకవేళ ఈ సీజన్ చూసిన వాళ్ళు మీకేమైనా తెలిస్తే ఈ డౌట్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో క్లారిఫై చేయండి. అండ్ ఈ సీజన్ స్పెషల్గా కుంభకర్ణుని కోసమే డిజైన్ చేసినట్టుగా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా బీజిఎం బాగుంది. ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్ సీజన్ 4కి మన రేటింగ్ వచ్చేసి 3/5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వెబ్ సిరీస్ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.